హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ 2026 అనేది మీ లైఫ్లో మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా బాలు ఐక్యూ నుంచి కోరుకుంటున్నాను. మరి మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి. మరి నూతన సంవత్సర సందర్భంగా మన బాలు ఐక్యూ యాప్లో, మన ఎడ్యుకేషన్ యాప్ ఏదైతే ఉందో అందులో 26% ఆన్ ఆల్ ది కోర్సెస్ అనమాట. ఓకేనండి, 26% అనేది మీకు అన్ని కోర్సెస్ మీద కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి, బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఆ లింక్లో కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ లింక్ ద్వారా కూడా మరి ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే మీకు 199తో స్టార్ట్ అవుతుంది. 2 సబ్జెక్టులు 299, 3 సబ్జెక్టులు 399, అలాగే 4 సబ్జెక్ట్స్ 499, అలాగే ఫుల్ కోర్సెస్ ఉన్నాయి. గ్రూప్ 2 రిలేటెడ్ ఫుల్ కోర్స్ ఉంది. అలాగే టార్గెట్ కాకి ఉంది, మీకు జనరల్ స్టడీస్ టాపిక్. ఏదైనా సరే మీకు న్యూ ఇయర్ అనే కోడ్ ఉంటుంది అనమాట. అక్కడ మీరు జస్ట్ బై నౌ దగ్గరికి వెళ్తే అక్కడ ఫ్లాట్ 26% అని ఆఫర్ ఉంటుంది. అది క్లిక్ చేయగానే మీకు 26% వచ్చేస్తుంది అనమాట. ఈ ఆఫర్ అనేది మీకు January 6th వరకు అవైలబుల్ ఉంటుంది. ఓకేనా? సో మీరు ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా, మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్నా, ఆల్రెడీ మీరు తీసుకున్నా సరే కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీరు కనుక తీసుకోకపోతే ఈ ఆఫర్ ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు తీసుకోండి. చాలా మంచి క్వాలిటీ కంటెంట్ అలాంగ్ విత్ టెస్ట్ సిరీస్ అండ్ మెటీరియల్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మరి క్వశ్చన్లోకి మనం వెళ్ళినట్లయితే, గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్టికల్స్లో లేనిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్టికల్స్? వాస్తవానికి తీసుకుంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రైమరీగా పాలిటీ నేర్చుకునేటప్పుడు షెడ్యూల్స్, అలాగే పార్ట్స్ అండ్ ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, ఈ 4 మీద కనుక మీకు కనుక మినిమం కమాండ్ ఉంటే డెఫినెట్లీ మీకు ఇండియన్ పాలిటీ బాగా అండర్స్టాండ్ అవుతుందన్నమాట. సో అలా మీకు పాలిటీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నానండి. మరి గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్టికల్స్ అంటే ఏంటి, అందులో లేనివి అంటే చూద్దాం. 14, 15, 19, 21 అండి. చూడండి, ఇక్కడ 15 ఆర్టికల్ అనేది ఉండదన్నమాట. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్టికల్ నెంబర్ 14, ఆర్టికల్ నెంబర్ 19 అండ్ ఆర్టికల్ 21ని మనం గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్టికల్స్గా చెప్తారనమాట. ఎందుకంటే ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంటుందన్నమాట ఈ ఆర్టికల్స్లో. 14 ఆర్టికల్ ఏం చెప్తుంటే మనకి ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానం అని చెప్తుంది. 19 ఆర్టికల్ ఏం చెప్తుంటే మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్తుంది. 21 ఆర్టికల్ ఏం చెప్తుంటే మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్, అంటే రైట్ టు లైఫ్ గురించి చెప్తుందన్నమాట యాక్చువల్లీ. సో ఈ 3 ఆర్టికల్స్కి సంబంధించి ఒక అవినాభావ సంబంధం ఉందనే ఉద్దేశంతో మనకి మేనకా గాంధీ గారి కేసులో అనమాట సుప్రీంకోర్టు అయితే మనకి 1978లో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ 3 ఆర్టికల్స్కి రిలేషన్ ఉంది కాబట్టి ఈ 3 ఆర్టికల్స్ని ఏమంటారు, మనకి గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్టికల్స్ అని చెప్తారనమాట. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే 14 to 18 ఆర్టికల్స్ అనేవి మనకి ఏంటండి అంటే రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించిన అనమాట. ఇవి ఫండమెంటల్ రైట్స్లో ఉంటాయి. అలాగే 19 ఆర్టికల్ ఏంటంటే మనకి రైట్ టు ఫ్రీడమ్కి సంబంధించింది. 19-22 మధ్యలోనే ఉంటాయి, 19 నుంచి 22 మధ్యలోని. అందులోనే 19, 21 కూడా ఉంటుంది. రైట్ టు లైఫ్ అనేది 21. మరి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఓకే ఆర్టికల్ 21లో మరొక సబ్ ఆర్టికల్ కూడా మనకి యాడ్ చేస్తారండి. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకి 21A అనే ఆర్టికల్ని యాడ్ చేయడం జరిగిందండి. ఏంటి ఆ 21A ఆర్టికల్ అంటే మనకి కంపల్సరీ ఫండమెంటల్ ఎడ్యుకేషన్ బిట్వీన్ 6 to 14 year చిల్డ్రన్ ఇన్ ఇండియా. మరి మీకు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు రాష్ట్రపతి ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేస్తారండి, కానీ ఏ ఆర్టికల్స్ని సస్పెండ్ చెయ్యరు. ఓకేనండి, ఏ ఆర్టికల్స్ని రాష్ట్రపతి సస్పెండ్ చేయరు. ఓకే, అన్ని ఆర్టికల్స్ సస్పెండ్ అవుతారు, రద్దు కాదు, సస్పెండ్ అవుతాయి అనమాట టెంపరీగా ఎమర్జెన్సీ ఉన్నంత వరకు. మరి ఏ ఆర్టికల్స్ సస్పెండ్ అవ్వు అన్నది మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, సో 26వ రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేసినటువంటి రాజ్యాంగ అధికరణ ఏంటంట? ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ హ్యాస్ బీన్ ఓకే రిపీల్డ్ బై ద 26th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంట? 291, 290, 292 అండ్ 293 అండి. సో మనకి ఏ ఆర్టికల్ రద్దు చేస్తారంటే 291 అండి. యాక్చువల్లీ ఏంటి 291 ఆర్టికల్ రద్దు చేస్తారు ఏంటి అంటే, మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి రాజభరణాలు ఇచ్చేవారనమాట. ఏవైతే మనకి భారతదేశంలో సంస్థానాలు ఉన్నాయో ఈ సంస్థానాలు ఏవైతే మనకి ఇండియన్ యూనియన్లో కలిసిపోయాయి అనమాట. 1947 దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి 566 మనకి ఏవైతే యూనియన్స్ ఉన్నాయో వాటిని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో మనకి 562 సంస్థానాలను కలపడం, ఆ తర్వాత కాలంలో మిగతా 4ని కూడా మనకు కలపడం జరిగింది. అయితే వాటికి చెందినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, అప్పట్లో పరిపాలించిన రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకనమాట మరి వాళ్ళ యొక్క సంస్థానాన్ని పరిపాలించుకునే అవకాశం లేదు. ఎందుకంటే డెమోక్రసీ వచ్చింది, రాజరికం లేదు కాబట్టి వాళ్ళకనమాట పెన్షన్స్ అనమాట శాంక్షన్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అలా మనకి ఆర్టికల్ నెంబర్ 291లో వాళ్ళకి రాజభరణాలు ఇవ్వడం జరిగిందనమాట. కానీ 1971లో దేశం యొక్క ఫిస్కల్ డెఫిసిట్ పెరిగిపోతుంది, అంటే డబ్బులు అనేవి ఎక్కువ ఖర్చు అవుతున్నాయి దీనికోసం అని చెప్పి ఇప్పటికే దాదాపు 25 years ఇచ్చాం కాబట్టి సో ఇక్కడ నుంచి మరి ఇవ్వడం జరగదని చెప్పి 1971లో ఈ ఆర్టికల్ని రిమూవ్ చేయడం జరిగిందండి. సో మనకి ఆర్టికల్ మనకేంటంటే అమెండ్మెంట్ 26 అనమాట, డన్ బై ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ రాజభరణాల రద్దుకి సంబంధించింది.
ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. గవర్నర్ నియామకానికి సంబంధించిన రాజ్యాంగ అధికారం ఏది అంటే మనకి రాష్ట్రాల్లో గవర్నర్ గారిని అపాయింట్ చేస్తారండి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. సో మరి గవర్నర్ని అపాయింట్ చేసినటువంటి ఆర్టికల్ ఏంటి ఆర్టికల్ 155, 161, 165 అండ్ 158 అండి. మరి మనం గవర్నర్ నియామకం రాష్ట్రాల్లో జరగడం అనేది మనం కెనడా నుండి తీసుకోవడం జరిగిందనమాట. సో అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 155 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ గవర్నర్. సో కాబట్టి రాష్ట్రపతి గవర్నర్ని అపాయింట్ చేస్తారు కాబట్టి గవర్నర్ ఎవరికి రెస్పాన్సిబుల్ అంటే రాష్ట్రపతికే రెస్పాన్సిబుల్ అనమాట. మరి మిగతా ఆర్టికల్స్ తీసుకుంటే ఆర్టికల్ 161 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మనకి పార్డన్ పవర్ ఫర్ ద గవర్నర్ ఆఫ్ ది స్టేట్ అనమాట. ఓకేనండి, రాష్ట్ర గవర్నర్కి అనమాట క్షమాభిక్ష అధికారం ఉంటుందన్నమాట ఆర్టికల్ 161 ప్రకారం. ఆర్టికల్ 165 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మనకి అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్ అండి. ఎందుకంటే మన రాష్ట్రానికి లీగల్ అడ్వైజర్ ఉంటే మనకి అడ్వకేట్ జనరల్ అని, దేశం మొత్తానికి అయితే మనకి ఎవరంటే మనకి అటార్నీ జనరల్ అంటారు అనమాట. ఆర్టికల్ 76 ప్రకారం అటార్నీ జనరల్ ఉంటే స్టేట్లో మనకు వచ్చేసి అడ్వకేట్ జనరల్ ఉంటారండి. అడ్వకేట్ జనరల్ ఆర్టికల్ 165 అండి. మనకి అటార్నీ జనరల్ అయితే 76 అనమాట ఆర్టికల్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రెండు కూడాను. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పంచాయతీలకు సంబంధించిన అధికారులు ఏ విభాగాల్లో ఉన్నాయంట. ఓకేనండి, పంచాయతీలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ అనేది ఏ పార్ట్లో ఉన్నాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మనకి గ్రామ పంచాయతీ లేదా విలేజ్ పంచాయతీ అనే పదం అయితే మనకి ఎందులో ఉంది అంటే ఆర్టికల్ నెంబర్ 40 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉందండి, అండర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పీలో ఉందన్నమాట యాక్చువల్లీ. సో అయితే మరి పంచాయతీలకు సంబంధించినటువంటి అధికారులు ఎందులో ఉన్నాయని అడిగితే మాత్రం మనకి ఏ పార్ట్లో ఉన్నాయో చూద్దాం. 9th, 10th, 8th, 11th అండి. 9th పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి. ఎందుకంటే మనకి పార్ట్ 9 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 243 ఉందన్నమాట. ఒకటే ఉంది ఇనీషియల్గాను. ఎందుకంటే ఇది ఏం చెప్తుంటే డెఫినేషన్ ఆఫ్ ది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్థానిక సంస్థల యొక్క నిర్వచనం ఉంటుందన్నమాట ఇందులో. అయితే ఆ తర్వాత మన స్థానిక సంస్థలు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వం చేసిన రాజ్యాంగ సవరణ ప్రకారం ఏవైనా ఉండొచ్చు, అది మన ఇష్టం. పంచాయతీల, మున్సిపాలిటీల, కార్పొరేషన్లు ఏంటనేది మనకి జిల్లా పరిషత్తుల, ఎంపీటీసీలు ఇవన్నీ కూడా మనకి ఉంటాయన్నమాట. యాక్చువల్ మండల పరిషత్తులు ఇవన్నీ కూడా. అయితే 243 మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కాబట్టి మరి పంచాయతీలకు చేసినటువంటి రాజ్యాంగ సవరణ ఆబ్వియస్లీ ఎందులో పెడతారు, 243లోనే పెడతారు. సో 243A నుంచి 243O వరకు మనకి విలేజ్ పంచాయతీల గురించి ఉన్నాయి. మనకి గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఆర్టికల్ 243A నుంచి ఓ అండి. మరి అలాగే 74th అమెండ్మెంట్ ప్రకారం ఏంటంటే మనకి 243P నుంచి 243ZG వరకు మనకి మున్సిపాలిటీలకు సంబంధించి ఉంటే మనకి 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో మనకి 243ZG నుంచి 243ZT వరకు మనకి ఇందులో పెట్టారండి. దేని గురించి ఉన్నాయంటే మనకి కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించి ఉన్నాయి. సో కాబట్టి గుర్తుపెట్టుకుంటే 9th పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అండి. ఇందులో మనకి పంచాయతీలు, మున్సిపాలిటీలు, అలాగే మనకి సహకార సంఘాలు, కోఆపరేటివ్ సొసైటీస్ కూడా మనకు మెన్షన్ చేశారు. ఈ మూడింటి రిలేటెడ్ అమెండ్మెంట్లో 73 అయితే పంచాయతీలు, 74th అయితే మనకి మున్సిపాలిటీలు, 97th అయితే మనకి ఏంటండి కోఆపరేటివ్ సొసైటీస్. అలాగే 73rd అమెండ్మెంట్కి సంబంధించి తీసుకుంటే షెడ్యూల్ నెంబర్ 11 ఉంది, షెడ్యూల్ నెంబర్ 12 కూడా క్రియేట్ చేస్తారు. అంటే మనం ఇలా రోమన్ నెంబర్లో రాయాలి. ఓకేనా, రైట్. సో ఇవ్వండి మనకి. సో మీకు కనుక డీటెయిల్డ్గా ఇండియన్ పాలిటీ ఫుల్ ఫ్లెజ్డ్గా కావాలనుకుంటే మన బాలోయికి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది, లేదా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. మీకు ఆల్రెడీ చెప్పాను 26% ఆఫర్ కూడా రన్ అవుతుంది ప్రతి కోర్స్ మీద కూడాను. మీరు బై నౌలోకి వెళ్ళిన తర్వాత అక్కడ న్యూ ఇయర్ అనే ఒక కోడ్ ఉంటుంది, ఫ్లాట్ 26% అని. అది క్లిక్ చేసిన వెంటనే ఓకే మీకు ఆఫర్ అనేది అప్లై అవుతుంది అనమాట. మీరు ఏ కోర్స్ తీసుకున్నా 26% ఆఫర్ ఉంటుంది. ఓకే, పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు సంబంధించిన అధికారులు ఏ విభాగాల్లో ఉన్నాయంట. ఓకేనండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అంటే ఏంటి, మనకి సెంట్రల్ లెవెల్లో మనకి యూపీఎస్సీ అండి, స్టేట్ లెవెల్లో మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట మనకి. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన అధికారులు ఎక్కడెక్కడ ఉన్నాయి, 308 to 323, 304 to 319, 315 to 322, 301 నుంచి 307 అండి. 308 నుంచి 323 అండి. ఓకేనండి, 308 నుంచి 323 వరకు మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి సంబంధించి ఉన్నాయన్నమాట. మనకి 14th పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. మరి 324 నెక్స్ట్ వస్తుంది కదా, 324 నుంచి 329 మనకి ఎలక్షన్ కమిషన్ గురించి ఉంటాయన్నమాట యాక్చువల్లీ. సో మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్టికల్ 312 ఒకటి ఇంపార్టెంట్. ఎందుకంటే కొత్తగా ఏమైనా అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్ ఏర్పాటు చేస్తుంది. కాకపోతే ఫస్ట్ రెజల్యూషన్ రాజ్యసభలో పెట్టాలి. సో కాబట్టి ఆర్టికల్ 312 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ మనకి ఫార్మేషన్ ఆఫ్ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ ఇన్ ఇండియా. ఓకే, అలాగే మరి ఆర్టికల్ నెంబర్ 315 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మనకి ఫార్మేషన్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలాగే ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలాగే ఫార్మేషన్ ఆఫ్ ద జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట. చాలా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే అర్థం ఏంటంటే మనకి 2 లేదా 3 రాష్ట్రాలకి ఓకేనండి ఒకటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే దాన్ని మనం జేపీఎస్సీగా పిలుస్తాం అనమాట. చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు తీసుకుంటే మనకి ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్కి ఉంది, అలాగే టీజీపీఎస్సీ మనకి తెలంగాణకు ఉందన్నమాట. యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రాజ్యాంగంలో
5 నుంచి 11 మధ్య ఉన్న అధికారులు దేనికి సంబంధించినవంట? 5 to 11 ఆర్టికల్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ రిలేటెడ్ టు అని అడుగుతారు మనకి. ఆర్ దేనికి సంబంధించినవంటే మనకి పౌరసత్వం, ప్రాథమిక హక్కులు, రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలు, ఆదేశ సూత్రాలు అన్నారు ఇక్కడ మనకి. అంటే సిటిజన్షిప్పా, లేదంటే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీసా, లేదా ఫండమెంటల్ రైట్సా, డిపిఎస్పీ అంటే మనకి చూడండి ఇక్కడ 5 to 11 అన్నారు కదా మా ఆర్టికల్స్. 5 to 11 దేనికి సంబంధించినవంటే మనకి సిటిజన్షిప్కి సంబంధించినవంటి. సో మన సిటిజన్షిప్ ఏంటి? సిటిజన్షిప్ అంటే మనకి సింగిల్ సిటిజన్షిప్ అనమాట. ఎక్కడ నుండి తీసుకున్నాం? మన బ్రిటన్ నుండి తీసుకోవడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, మనకి పార్ట్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మనం తీసుకుంటే పార్ట్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వచ్చేసి ఆర్టికల్ 1 to 4, పార్ట్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ 5 to 11, పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వచ్చేసి మనకి 12 to 35, అలాగే పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తీసుకుంటే మనకి 36 to 51 అనమాట. సో పార్ట్ 1 ఏం చెప్తుంటే మనకి స్టేట్స్ అండ్ మనకి యూనియన్ టెరిటరీస్ అనమాట, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు మన యొక్క భూభాగాలకు సంబంధించి చెప్తుంది. మరి పార్ట్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తారంటే మనకి పౌరసత్వం అండి, సిటిజన్షిప్ గురించి చెప్తాను అనమాట, ఆర్టికల్ 5 నుంచి 11 వరకు. మరి పార్ట్ 12 to 35 ఏం చెప్తారంటే మనకి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులకు సంబంధించి చెప్తానమాట మనకి. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ తీసుకుంటే మనకి ఆర్టికల్ నెంబర్ 36 నుంచి 51 వరకు ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఇది. ఓకేనండి, పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ సిటిజన్షిప్ అనమాట. ఓకే రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది వానిలో సరికానిది అది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ? రాష్ట్రపతి యొక్క పదవీ కాలం 56 ఆర్టికల్, రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం 55 ఆర్టికల్, రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం ఆర్టికల్ 61, రాష్ట్రపతి ఎలక్టరల్ కాలేజ్ 54 అండి. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఎందుకంటే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఆర్టికల్స్ మనకి 52తో స్టార్ట్ అవుతాయి అనమాట, అప్ టు 62 వరకు ఉంటాయండి. 63 నుంచి మనకి వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్స్ ఉంటాయి. ఇవి ఏ పార్ట్లో ఉంటాయంటే మనకి పార్ట్ 5 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎందుకంటే మనకి పార్ట్ 5 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఆర్టికల్ 52 నుంచి 151 వరకు కేంద్ర ప్రభుత్వం గురించి చెప్తాను అనమాట. ఇందాక మనం చెప్పాం కదా, పార్ట్ 1 వచ్చేసి స్టేట్స్ గురించి, పార్ట్ 2 వచ్చేసి సిటిజన్షిప్, పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 4 వచ్చేసి మనకి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అని, పార్ట్ 5 మనకి కేంద్ర ప్రభుత్వం. చాలా ఇంపార్టెంట్. మరి అందులో రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్లో ఏది కరెక్ట్ కాదని అడిగితే మనకి ప్రమాణ స్వీకారం కరెక్ట్ కాదని. ఎందుకంటే ప్రమాణ స్వీకారం మనకి ఆర్టికల్ నెంబర్ 60 ఓత్ అండ్ అఫర్మేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద ఆర్టికల్ నెంబర్ 60 ఉంటుందన్నమాట. మరి 61 వచ్చేసి కరెక్టే అండి మనకి, ఇది ఇంపీచ్మెంట్కి సంబంధించింది, ఇది కరెక్టే. మరి రాష్ట్రపతి యొక్క పదవీ కాలం తీసుకుంటే 56 ఆర్టికల్ కరెక్టేనండి, ఎందుకంటే 5 సంవత్సరాలు ఉంటుంది సాధారణంగా పదవీ కాలం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాది. మరి ఎలక్టరల్ కాలేజ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి ఆర్టికల్ నెంబర్ 54లో ఉంటుంది. ఏంటి అసలు ఎలక్టరల్ కాలేజ్ అంటే? ఎలక్టరల్ కాలేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటండి అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరెవరు ఓటేస్తారు, ఎవరు వేస్తారు ఓటు? మెంబర్స్ ఆఫ్ లోక్సభ, మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ అండి. నామినేటెడ్ మెంబర్స్ కాకుండా ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఓటేస్తారనమాట, ఆర్టికల్ 54లో ఉంటుంది. మరి సార్ రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం అన్నారు కదా, మరి ఆర్టికల్ 55 కాదు 60 అన్నారు కరెక్ట్. మరి 55 దేనికి సార్ అని అంటే ఇది ఎలక్షన్ ప్రొసీజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి ఎన్నికల విధానం. ఇది ఎక్కడి నుండి తీసుకున్నాం మనం అంటే ఐర్లాండ్ నుండి తీసుకోవడం జరిగిందండి. ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హెస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ఐర్లాండ్. ఓకే, ఇవ్వండి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనకి. ఇంకా చాలా ఆర్టికల్స్ ఉన్నాయి, మనం ఫ్రీక్వెంట్గా డిస్కస్ చేద్దాం డెఫినెట్లీ. ఓకే, ఆర్టికల్స్, అమెండ్మెంట్స్ అండ్ అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ డిస్కస్ చేద్దామండి. అట్ ద సేమ్ టైం ఇండియన్ ఎకానమీకి సంబంధించి కూడా నేను మొన్న ఒక వీడియో పోస్ట్ చేస్తాను, మళ్ళీ అది రీపోస్ట్ చేయడం జరుగుతుంది, అది మళ్ళీ షూట్ చేస్తాను, మళ్ళీ దాన్ని రికార్డ్ చేసి మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను దాన్ని. ఎందుకంటే అందులో ఇంపార్టెంట్ ఇయర్స్ చెప్పాను ఇండియన్ ఎకానమీకి సంబంధించి, అక్కడ చిన్న సౌండ్ డిస్టర్బెన్స్ వచ్చిందన్నారు. సో కాబట్టి మళ్ళీ నేను దాన్ని పోస్ట్ చేస్తాను. ఓకే, ఎందుకంటే ఏ వీడియో అయినా సరే మీకు అత్యంత క్వాలిటీగా అది యాప్లో అవ్వచ్చు, మన యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, మీకు ప్రాపర్గా ఇవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే మన ఆఫర్ కూడా రన్ అవుతుంది మన యాప్లో కాబట్టి మనకి ఓకే 199 రూపీస్ నుంచి అన్ని కోర్సెస్ స్టార్ట్ అవుతున్నాయండి. సో 26% అనమాట మీకు ఆఫర్ ఉంది మనకి న్యూ ఇయర్ సందర్భంగా. జనవరి 6 వరకు మీకు అవైలబుల్ ఉంటుంది. మీరు ఏ కోర్స్ అయినా సరే తీసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు వీలుంటే మన యాప్ తాలూకా లింక్ అనేది మీ వాట్సాప్ స్టేటస్ పెట్టండి, లేదంటే ఈ వీడియో లింక్ అయినా సరే మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.